నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈ పంచాక్షరీ మంత్రం వినిపించగానే మన మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. ఈ సృష్టి మొత్తం లయమై లీనమైపోయే ఆ పరమేశ్వరుడి నామస్మరణే శివమంత్రం. శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. శివుడు అంటే శాంతి, శివుడు అంటే శక్తి, శివుడు అంటే లయ మరియు సృష్టి. శివుడు ఎవరు? శివుడు ఆదియోగి, శివుడు కాలాతీతుడు, శివుడు నాశకుడు కాదు, సృష్టికర్త. ఈ సృష్టిలో ఏదైనా అంతమైతే అది కొత్త ఆరంభానికి సంకేతం. అంతానికి అధిపతి మహాదేవుడు, ఆయన త్రినేత్రుడు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ చూసే శక్తి కలవాడు. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రం. ఓం నమః శివాయ. ఈ 5 అక్షరాలు మన జీవితంలోని 5 తత్వాలను సూచిస్తాయి. నా భూమి, మా నీరు, సి అగ్ని, వా వాయువు, ఏ ఆకాశం. ఈ 5 తత్వాలు సమతుల్యంలో ఉంటే మన జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే శరీరం, మనస్సు, ఆత్మశుద్ధి చెందుతాయి. యా మహామృత్యుంజయ మంత్రం మరణ భయ నివారణ. ఓం త్రయంబకం యజామహే